సమాధానం చెప్పొద్దా? వన్ బై వన్ చెప్పండి. సమాధానం చెప్తున్నా, సమాధానం చెప్తున్నా చెప్పండి అండి. ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్కటే ఇప్పుడు రైతులకు మాత్రమే విద్యార్థులకు లేవా అన్నారు. చూడండి అమ్మ, ఇది అఫీషియల్ వెబ్సైట్. ప్రతి విద్యార్థి కూడా ₹1,00,000 సీఎం డిస్ట్రిబ్యూటెడ్ 1 lakh checks to 135 సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మ, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మ, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలని 10 మందికి పంచినప్పుడు కొంతమందికి ₹1 తక్కువ వస్తుండొచ్చు, ₹1 రాకపోవచ్చు. అయితే 10 మంది అన్నప్పుడు 15 మంది ఉన్నప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. కాదు నేను అన్ని చెప్తున్నా, 2 లక్షల కోట్లు అసలు ఎక్కడికి రాలేదు. ఇప్పుడు గురుకులం టీచర్లకి ఇప్పుడు 1 వే ప్రాసెస్ లో కాకుండా నిరుద్యోగుల సమస్యలకు పరిష్కరించే మార్గంలో మీ సమాధానాలు ఉండాలి. కానీ ఇగో సీఎం గారు ఒక చెక్ ఇచ్చారు, ఇగో సీఎం గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, మీ సమాధానం చెప్పిన కదా, 2 లక్షల కోట్లు కాదండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను వాడుకుంది. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద రాజకీయం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన గ్రావిటీ ఏదయ్యా బాబు, కేసీఆర్ మీద బద్నాం చేసే ప్రయత్నం చేసినావు. కేసీఆర్ ఉద్యోగాలే భర్తీ చేసినావు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగాలు 3,50,981. అసలు ఉద్యోగాలు ఉన్నాయే 3,50,000. మాట్లాడడానికి సమాధానం. ఈ రెగ్యులర్ ఉద్యోగాలు 3,50,981 ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈయన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేస్తారంటే ఉద్యోగాలను అంటే ఇది ఒక ఫేక్ స్టేట్మెంట్ అనేటువంటి క్లియర్ అయింది. ఒకటి, సంవత్సరం మొత్తంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగాల. ఒక నోటిఫికేషన్ అయినా వచ్చిందండి, వచ్చిన నోటిఫికేషన్లన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. రెండో సమస్య, ఇప్పటి వరకు ఇచ్చేటువంటి ఆర్డర్లన్నీ కూడా బీఆర్ఎస్ సహాయంలో వచ్చిన నోటిఫికేషన్లని నిరుద్యోగులే కుండబద్దలు కూడా చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా 3,46,000 మంది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు 3,46,000 పైచులకు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. 90 కార్పొరేషన్లలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90 కార్పొరేషన్లలో 1,69,400 పైచులకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏవి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు, ఏది ట్రెజరీ నుంచి తీసుకునేది, ఏది ప్రభుత్వ గ్రావిటీ నుంచి తీసుకునేదో క్లారిటీ లేకుండా మీరు ఊకదంపుడు లెక్చర్ ఇచ్చేసారని చెప్పేసి నిరుద్యోగులకు అర్థమైపోయింది. ఒకటి. రెండోది, మిత్రుడు గురుకులాల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన గురుకులాలు ఉన్నప్పుడు నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ గురుకులాల మెయింటెనెన్స్ కోసం మేము ప్రతి సంవత్సరం 48,000 రూపాయలు ఇచ్చేది. ఇవాళ అవి ఎత్తేసిండ్రు. రెండోది, ఇవాళ ఒక ఆఫీసర్ని అలుగు వర్షిని అనేటువంటి ఆఫీసర్ను గురుకులాలకు రిక్రూట్ చేశారు. అక్కడ నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా మీరేమైనా పాష్ కల్చర్ నుంచి వచ్చిరా, మీరేమైనా పుట్టగానే డైనింగ్ టేబుల్ మీదకి పోగానే మీకు భోజనాలు రాతందుకు మీరేమైనా గిఫ్టెడ్ చేయాల్సా, మీరు అంత పాష్ అవసరం లేదు, మీరే బాత్రూమ్లు కడుక్కోవాలి, మీరే వాష్రూమ్లు చూసుకోవాలి, ఇలాంటి పదాలు మాట్లాడే ఆఫీసర్స్ని పెట్టడం ఒకవైపు అయితే, గురుకులాలలో దట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ గర్ల్స్ గురుకులమా లేకపోతే బాయ్స్ గురుకులమా కాకుండా ఒక గర్ల్స్ గురుకులాలలో దాదాపుగా నిరుద్యోగులందరూ రెగ్యులర్ ఉద్యోగాల నోటిఫికేషన్ లేదని చెప్పేసి పార్ట్ టైం ఉద్యోగులుగా, గెస్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉంటే అలుగు వర్షిని గారు రావడమే 2,800 పైచులకు పార్ట్ టైం ఉద్యోగాల నుంచి పీకేసారు జెండర్ డిస్క్రిమినేషన్ పేరు మీద. ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద కూడా అడుగుతా ఉన్నారు. రెండోది, కేసీఆర్ గారు అది ఎస్సీ గురుకులమైనా, బీసీ గురుకులమైనా, లేకపోతే మైనార్టీ గురుకులమైనా కూడా ఉద్యోగాల్లో పనిచేసే పార్ట్ టైం అధ్యాపకులందరికీ ఒక ఫిక్స్డ్ స్కేల్ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు రావడమే మైనార్టీ స్కూళ్ళకి అది తక్కువ చేయడం, ఎస్సీ గురుకులాలకు పొడిగించడం, ఇట్లా డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుండు. ఇవాళ మీరు ఇచ్చే రాజీవ్ యువ వికాసం అనేటువంటిది ఎవరికి కావాలండి? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీరు ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు, ఎవరు లబ్ధిదారులు అవుతా ఉన్నారు? మీ రాజీవ్ యువ వికాసం కోసం రాలేదు ఇక్కడికి వాళ్ళు. మా 2 లక్షల ఉద్యోగాల్లో ఆమె బీటెక్ చేసింది,
ఆమె బీటెక్ సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు? ఒక్క లేకపోతే ఒక్కటే మెడికల్ కంటిన్యూ రాసుకో కాదు సార్ అడిగారు కాబట్టి నేను బిఎడ్ చేసిన నేను టెట్ రాసిన అమ్మ మీరు అడిగారు కాబట్టి బ్రదర్ ఒక గురుకులాలు you don't have any discrimination about the people in the society. You are talking recklessly. అట్లా వినండి ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఎగ్జామ్ పెడతారు డిఎస్సీకి ఏం ఎగ్జామ్ పెడతారు చెప్పు ఏం ఎగ్జామ్ పెడతారు ఎన్ని రకాల డిఎస్సీలు ఉన్నాయో తెలుసా నీకు టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో తెలుసా నీకు తెలుసా నీకు ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ తెలుసా జైలు ఉద్యోగానికి ఏమిటో తెలుసా పేపర్ తెలుసా నీకు నిరుద్యోగ సమస్య ఒక జనార్దన్ అనేటువంటి నిరుద్యోగి, ఒక అస్మా అనేటువంటి నిరుద్యోగి, ఒక ఇంద్ర అనేటువంటి నిరుద్యోగి మాట్లాడితే అదే చెప్తున్నాను. రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఒక క్లారిటీగా ఒకటే నిమిషం చెప్తా. భర్తీ చేసిన ఉద్యోగాలు వైట్ పేపర్ ఉంది తెలుసా? ఇట్లా సబ్జెక్ట్ లేని మాట్లాడడానికి మాట్లాడుతా ఉన్నంటే చెప్పు ఇది చర్చ నిరుద్యోగుల్ని వాడుకొని ఇవాళ చెప్తారు నిరుద్యోగులను మీరు వాడుకున్నారు వాళ్ళ రోడ్డు మీద వదిలేసిర్రు. వాళ్ళతో బస్ యాత్రలు చేయించి వాళ్ళ రోడ్ల మీద తింపి ఇవాళ రోడ్ల మీదే వదిలేసిర్రు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమన్నారు. ఒక 5 నెలలు ఆగుతారు మీరు. ఒక నిమిషం బ్రదర్. ఒక 5 నెలలు ఆగుతారు, ఒక 6 నెలలు ఆగుతారు, ఒక సంవత్సరం ఆగారు. మీరు ఇచ్చిన సమయం 100 రోజుల్లో ఇస్తామని 6 గ్యారెంటీలు పక్కకు పోయి ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తేనేమో నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తే నువ్వు నిరుద్యోగివా, నేను జరిపిస్తా, నువ్వెక్కడ చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు అడుగుతున్నారు. నీ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతారు. మరి సమాధానం చెప్తావా వాళ్ళకి? జీవితం నాశనమైన ఒక వ్యాలిడ్ పార్టీ చెప్తా. ఒకటే వ్యాలిడ్ ఒక వ్యాలిడ్ పార్టీ చెప్తా. తమ్ముడు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు తిట్టడం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రిపరేషన్ వదిలిపెట్టి నువ్వు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా పనిచేసిన వ్యక్తే కదా. రాజకీయాలు పక్కన రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ పక్కన పెట్టి అవసరం లేదండి, నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆస్మా అనేటువంటి అమ్మాయి బిఎడ్ చేసింది. బిఎడ్ చేసిన తర్వాత ఒక టెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ టెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో ఒక స్కోర్ తెచ్చుకున్నది. దాంట్లో 100 మార్కులు 150 మార్కులకు ఎగ్జామ్ పెడితే ఆమె క్వాలిఫైకి 95 మార్కులు 90 మార్కులు వస్తే ఆమె కమ్యూనిటీని బట్టి క్వాలిఫై. ఓ 13 మార్కుల పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి డిఎస్సీలో. ఆ 13 మార్కులు డిఎస్సీలో వచ్చిన స్కోర్ కలిపితే ఆమెకు మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగం ఇస్తారు. ఇది ఎడ్జిటి ఉద్యోగానికైనా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికైనా ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు నిరుద్యోగులు నోటిఫికేషన్ నుంచి మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా ఎడ్జిటి ఉద్యోగంలో మీరు పెట్టిన టెట్ ఎగ్జామ్ లో కొంత సిలబస్ మార్చండి. మ్యాథమెటిక్స్ చదివిన వాడు, బయాలజికల్ సైన్స్ చదివిన వాడు 2 ఒకటే ఎగ్జామ్స్ రాలేదంటే మేము పరిష్కరిస్తామని విన్నడానికి తీసుకెళ్లాలని కనిపించినవా? సంబంధిత అధికారులతో చర్చలు జరిపినవా? నీ రాజకీయాలు చేసుకో,
కానీ నిరుద్యోగ జీవితాల విషయంలో సమస్యల విషయంలో చిత్తశుద్ధి నీకుంటే చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వానికి ఉంది, బ్రదర్. ఇవాళ ఆయన అడుగుతున్నాడు ఓ గ్రూప్ వన్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఉరితాడుగా మారింది. GO 29 తీసుకురావడం వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ లేకపోతే వర్టికల్ రిజర్వేషన్ కానీ హార్జెంటల్ రిజర్వేషన్ కానీ ఇబ్బందులు అవుతా ఉన్నాయని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి, లేకపోతే ఆ సమస్యలు పరిష్కరించి అధికారుల దగ్గర కూర్చోబెట్టి వినిపించే ప్రయత్నం చేయి. అధికారంలోకి వచ్చి కూర్చోగానే మీ ముఖ్యమంత్రి గారు దర్వాజా బంద్ చేస్తారు, మీ అధికారులు ఎవరు సమయం ఇవ్వరు. హౌ దే ఆర్ గోయింగ్ టు మీట్, హూ దే ఆర్ గోయింగ్ టు మీట్, ఎవరిని కలవాలి వాళ్ళు, ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ సమస్యని. మీరేమో నువ్వు నిరుద్యోగివా, నువ్వు ఎవరి జీతం కోసం పనిచేస్తున్నావు, నీ అకౌంట్ ఏంది, ఇవి కాదు బ్రదర్. నీకు చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ దయాకర్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, యూ హావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ గో అండ్ మీట్ ద చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకో. మీరు నీకుంది సీఎం గారితో సన్నిహిత్యం, ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని ఒక 5 delegates 10 delegates తీసుకోవాలి. ఇక్కడ సమస్య పరిష్కరించమంటే వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ 5 కూడా తీసుకొస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాబట్టి మీ 5 గుర్తులు కాదు, తెలంగాణలో నిరుద్యోగుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, వ్యక్తుల గురించి మాట్లాడారు. ఇప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఆస్కారం లేదు. సో వీళ్ళంతా వీళ్ళే ఉన్నారుగా, వీళ్ళని డిఫరెంట్ గా మీరు తీసుకుని మరి మీరు నిజంగా ఏనాడన్నా కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఒక్కళ్ళన్నా ఒక్క అరగంట అయినా వాళ్ళకి అవకాశం ఇచ్చారా మాట్లాడడానికి సమస్య చెప్పారు. సరే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, మీకు ఎవరు కావాలో వాళ్ళని తీసుకోండి. ఎదుర్కొన్నటువంటి సమస్యలు దాని మీద మాట్లాడతారు. అభ్యర్థులకి, టెట్ అభ్యర్థులకి, గురుకుల అభ్యర్థులకి, డిగ్రీ